రాష్ట్రంలో పలు చోట్ల పలు పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గతంలో రైల్వే కోడూరు ఇష్యూ చూసాం మనం. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలైనటువంటి ఒక మహిళ విషయం మనకి అందరికీ తెలిసిందే. అదే మహిళపై నడి రోడ్డుపై ఆమె తన నిరసన తెలియజేసే క్రమంలో ఏకంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా తాతంశెట్టి నాగేంద్ర నాయుడు పక్కన పబ్లిక్ లో అందరూ చూస్తుండగా ఆమెపై కర్రలతో ఆమెపై లాఠీ చార్జ్ లా చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఒక మహిళపై నడి రోడ్డుపై దౌర్జన్యం చేస్తున్నా సరే ఎవరు మాట్లాడలేదు సరిగదా. పోలీసులు కూడా కనీసం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. సో ఈ అన్ని పరిణామాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది, మాజీ జనసేన నాయకురాలు రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. తాతంశెట్టి నాగేంద్ర నాయుడు ఇష్యూ చూశారు నిన్న. అరవ శ్రీధర్ బాధితురాలు అనేటువంటి ఆ అమ్మాయిపై ఏ విధంగా దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కూడా గతంలో తాతంశెట్టి నాయుడిపై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతుంది అసలు? సార్, ముఖ్యంగా ఏదైతే నడి రోడ్డు మీద ఒక ఆడబిడ్డని కర్ర తీసుకుని పోలీసుల సమక్షంలో పైశాచికంగా కొట్టడం, అందులోనూ అమ్మాయి దళితురాలు, కులం పేరు పెట్టి దుర్భాషలాడడం, ఇది ఎటువైపు వెళ్ళిపోతుంది వ్యవస్థ అంటే మీకు గుర్తుండి ఉండాలి. ఏ రోజైతే నేను పార్టీలోంచి బయటికి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే అంబటి రాంబాబు గారి అరెస్టుని నేను ఖండించను, అంబటి రాంబాబు గారి జైల్లో పెట్టడాన్ని నేను ఖండించను. కానీ ఆపకుండా 7 గంటలు ఇంటి మీద పైశాచికంగా దాడి చేసి, కార్లు పగలగొట్టి, ఆఫీసులు ధ్వంసం చేసి, ఇంట్లో మహిళలుంటే తాళాలు పెట్టి, నిప్పులు పెట్టి, కార్లు తగలబెడుతున్న దృశ్యాన్ని చూసి ఒక న్యాయవాదిగా, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఆడబిడ్డగా, నా ఏరియాలో నేనుండేటటువంటి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇంత దారుణం జరుగుతుంటే కూటమి ధర్మం, కామ్గా ఉండండి, కర్రలు ఎవరైనా పట్టుకొనివ్వండి, మీకెందుకు మీరు కూటమిలో బలమైన టీడీపీని మీరు ప్రశ్నించదగురా? అరే ఏమది? ఒక్కొక్క శాఖ చైర్మన్లు ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర కర్రలు పట్టుకొని పోలీసు వాళ్ళ పక్కన నుంచొని ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు సొసైటీకి? కర్రలు పట్టుకునే సాంప్రదాయం సాధారణ పౌరుల దగ్గర ఉందా? అలా ఉంటే ఇక పోలీసులకి వాళ్ళకి తేడా ఉంటది. సో అని నేను ప్రశ్నించినాను సార్. ఎప్పుడైతే ఇది తప్పు కాదు, దీన్ని ఖండించలేదో పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ జనసేన అందరికీ కూడా ఇది తప్పు కాదేమోలే, అది తప్పు అన్నందుకే కదా రజనీ గారిని ఎత్తి పక్కన పెట్టింది, తప్పెందుకు తప్పు అవుతుంది, కర్రలు పట్టుకోరేంది ప్రభుత్వం వచ్చాక? అరే నువ్వు కర్రలు పట్టుకుంటావు, వాళ్ళు కత్తులు తెస్తారు, అప్పుడు ఏంటి సమస్య? సో ఇటువంటి పరిస్థితుల్లో అది తప్పు అన్నాను సార్. వాళ్ళకి అది తెలియలా, ఆయన కూడా ఖండించాల. ఎప్పుడైతే ఆయన ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడిని ఇది తప్పు అని ఖండిస్తే బాగుండేది. అలాగే కర్రలు నిజంగానే రజనీ చెప్పింది కరెక్ట్. సాధారణ పౌరులు, శాఖ చైర్మన్లు కర్రలు పట్టుకోవడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే పోలీసుల బందోబస్తు పెంచుకోవాలి. కానీ మీరే పోలీసుల్ని పక్కన పెట్టి వాళ్ళ పక్కన మీరు కర్రలు పెట్టుకొని నుంచుంటే భీమ్లా నాయక్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పోలీసులకి మనం ఏం మర్యాద ఇచ్చినట్టు? వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని చేసుకోనికుండా వాళ్ళ మీద పోలీసు ఒత్తిడి పెట్టినట్టేగా అని ఆయన అడుగుంటే ఈరోజు జనసేన వాళ్ళు కర్రలు తీసుకొని రోడ్డు మీదకి వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఈరోజు కర్రలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి పైశాచికంగా ఒక ఆడబిడ్డని ఎంత దారుణంగా ఎంత మంది ఆపుతున్నా ఆకుండా 2-3 దెబ్బలు పడిపోయినాయండి. అది వాళ్ళు ఎవ్వరూ లేకపోతే కుక్కను కొట్టినట్టు కూడా చంపేస్తారండి? సరే అడుగుతున్నాను, హోమ్ మినిస్టర్ గారిని, మహిళా శాఖ చైర్పర్సన్ గారిని అడుగుతున్నా, ఇది మీ కంటికి కనపడలేదా తల్లి? తల్లి ఆడబిడ్డ మంచిదా చెడ్డదా అనేది సుప్రీంకోర్టే నిర్ధారించాల. మీరు ఈ రోజు ఆవిడ అలాంటిదైతే కొడతాడా? ఆవిడ ఎలాంటిదని మీరు నిర్ధారిస్తారా? ఒక పంచాయతీ శాఖ దాంట్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని మీద దాడి చేస్తుంటే పంచాయతీ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎవరైతే దాడి చేస్తున్నారో వారు ఏ పార్టీ తాలూకా వాళ్ళు? ఆవిడ దేనికి వచ్చింది? ధర్నా చేయడానికి కూడా రాలేదు సార్. ఆయన మీద పార్టీ వేటు వేసింది కదా. కమిటీ మీటింగ్ వచ్చే వరకు ఏ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయకూడదు అనింది కదా. ఇతనేంటి మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు? ఆ వీడియో తీసి రేపు కమిటీ ముందు చెప్దామని వీడియో తీయడానికి వెళ్ళిందట సార్. విన్నాను నేను అది. అయితే వీడియో తీస్తుండగా మమ్మల్ని వీడియో తీస్తావా, మా నాయకుడిని తిడతావు? అరే అరే నాయకుడిని ఒకళ్ళు తిట్టారే అనుకోండి, తిడతారు వాళ్ళు బాధలో. అంటే అతను రేప్ చేసినాడో, కడుపు చేసినాడో, బిడ్డల్ని అబార్షన్ చేయించినాడో, మోసం చేసినాడో, అప్పుడు కూడా ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించింది కదా.
అప్పుడు తిట్టలేదు కదా, కమిటీ రిపోర్ట్ ఇంకా రాదేంటి, నాకేం న్యాయం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, చేస్తారా చెయ్యరా? మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అరవ శ్రీధర్ చేసిన పని. ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోయింది, నా భర్తని బిడ్డని వదిలేసి వచ్చే నీకు నేను చూసుకుంటానన్నాడు, ఏం చూసుకున్నాడు? నా కుటుంబం పోయింది, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నా పరిస్థితి ఏంటి, నాకేం న్యాయం చేస్తారు అంటూ ఒక మహిళ, ఒక మోసపోయిన మహిళ ఈ రోజు నిన్ను అర్థిస్తే నువ్వు కమిటీ వేసి రిపోర్ట్ ఏమి ఇచ్చినావు చెప్పవు. అది ఎవరికి చెప్తావో తెలియదు, అసలు రిపోర్ట్ ఉందో లేదో కూడా తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ మహిళ మాట్లాడిందంట, మరి నేను మాట్లాడలేదంటుంది ఆవిడ, మాట్లాడిందంట. ఒకవేళ మాట్లాడితే ఏమబ్బా మాట్లాడలా సుగాలి ప్రీతి తల్లి? నా 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 కమ్యూనిటీ ఓటింగ్ వాడుకోవడం కోసం, నీ ఎలక్షన్ పబ్లిసిటీ కోసం నువ్వు కర్నూలులో కవాతులు చేసినావే, ప్రభుత్వం ఫామ్ అవగానే మొట్టమొదటి సంతకం తల్లి సుగాలి ప్రీతి కోసమే పెడతానన్నావే, ఏ అన్నా ఈ రోజు నీకు నేను చెల్లిగా లేకపోయానా? నా బిడ్డ చావు నీకు కనపట్లేదా? ఆ రోజు ఎలక్షన్ కి వాడుకున్నావా? ఆఖరికి గుంటూరుకు సంబంధించి ఒక ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు అనుకుంటా, ఆయన ఏమమ్మా నువ్వు రెడ్డి కదా, నువ్వు రెడ్డిని చేసుకున్నావు కదా, ఏమయ్యా స్వామి, రెడ్డిని చేసుకుంటే న్యాయం చేయరా? రెడ్డిని చేసుకుంటే ఆమె రెడ్డి కమ్యూనిటీ అంట, ఒక దళితుడిని చేసుకుందట, నువ్వు రెడ్డి కమ్యూనిటీ కదా. అరే రెడ్డి కమ్యూనిటీనే ఒక దళితుడిని చేసుకుంది, తండ్రి కులమే కదా బిడ్డలకు వచ్చేది, సుగాలి ప్రీతి అని పెట్టుకుందా, సుగాలి రెడ్డి అని పెట్టుకుందా? రే అయితే రెడ్డి అయితే చెయ్యవా? రెడ్డి అయినా చెయ్యాలి, కమ్మైనా చేయాలి, కాపైనా చేయాలి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, భాషని గౌరవిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ, ఇవన్నీ మన సిద్ధాంతాలు కదన్నా, సిద్ధాంతాలు కదా. దీంట్లో మొట్టమొదటి సిద్ధాంతాలు అన్నట్టుగా ప్రధానమైన సిద్ధాంతం ఏంటిది? మహిళకు అన్యాయం జరిగితే వకీల్ సాబ్ గెటప్ వేసేస్తాడు కదా నాన్న, వకీల్ సాబ్. ఏం తల్లి ఎందుకు కష్టం వచ్చింది నీకు, నీ కష్టానికి నేను లేనా అని పెద్ద పెద్ద భారీ డైలాగ్ స్టేజ్ మీద మాట్లాడతాడు కదా. ఈ రోజు మంచో చెడ్డో ఎదురు బదురు కూర్చోబెట్టుకో, అతనేం చేసినాడు, ఆమె ఏం చేసింది, కూర్చొని మాట్లాడుకొని ఏదో క్లారిటీ ఇవ్వాలా. అరే పవన్ కళ్యాణ్ గారిని తిట్టిందంట, కర్రలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. ఈ కర్రలంట పోలీసు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోలేదట, అంటే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారంటే మరి అదో కేసు అవుతుందని ఆయన లాక్కోలేదంట, ఆయన తెచ్చుకున్నాడు కదా జెండా కర్రలంట, జెండా తీసేసి కర్రలు పట్టుకున్నాడంట. ఆ కర్రలు విజువల్ లో చూస్తే అవి ఫ్లెక్సిబిలిటీగా కొట్టడానికి తెచ్చుకున్న కర్రలే, జెండా కర్రలు కాదు. అంటే అనుకోకుండా జరిగిన ఘటన. అయితే ఒకవేళ డిస్టర్బ్ చేయడానికి వచ్చింది అనుకో, ఎవరికి చెప్పాలి? అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది కదా, కూటమి ఏర్పాటు చేసిన పార్టీ మీటింగే కదా అది, అంటే అమరావతి రాజధాని ఎందుకు దీపాలు పెట్టే కార్యక్రమమే కదా. కూటమిలో బలమైన పార్టీ ఉంది కదా టీడీపీ, రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలోనే కదా ఉంది. అరవ శ్రీధర్, రూపానంద రెడ్డి రియాక్ట్ అవుతాడుగా, కారణమైన అరవ శ్రీధర్ రియాక్ట్ అవుతాడు కదా. అంటే తాతంశెట్టి నాగేంద్రని రియాక్ట్ అయ్యి ఇదిగో చూసారా జనసేన ఏ పరిస్థితిలో ఉందో, జనసేన వాడు చూసాడా రోడ్డు మీద రంకెలేస్తున్నాడు అని. సో ఈ రోజు పెద్ద మనిషి తరహాగా ఉండి ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి తల్లి తల్లి అని మాట్లాడిన నువ్వు ఈ రోజు నడి రోడ్డు మీద కర్రెత్తి కొట్టి నీ వల్ల పార్టీకి రాలా చెడ్డ పేరు. ఎన్ని వీడియోలు తాతంశెట్టి నాగేంద్ర గారు వాళ్ళని బూతులు తిడతా, వీళ్ళని బూతులు తిడతా, అదేదో పొరపాటున ఇది రికార్డ్ అంటే ఇదేదో వాయిస్ రికార్డింగ్ మార్చేసినారు లేకపోతే ఇంకో ట్రాప్ చేసినారు అనుకోవడానికి లేకుండా ఆయన తిడుతున్న వీడియోని పెట్టినాడు లైవ్ లో. అంటే ఏంటి, నన్నేం చేయలేరు, నాకు నా పార్టీ అండగాస్తుందంటావా? అప్పుడు పార్టీకి చెడ్డ పేరు రావట్లా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి సార్, నిన్నటి రోజు ఏటపోతుని నరికిన వారిని రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లారు సార్. ఏటపోతుని మనం ప్రతి ఆదివారం మాంసం తింటాం కదండి, ఏట మాంసం తింటాం, కోడి మాంసం తింటాం కదా. ఏటపోతుని సార్ వాళ్ళు కోసింది, ఆడబిడ్డ మీద కాదు చెయ్యేసింది, ఏటపోతుని. సో ఏటపోతును కోసిన వాళ్ళని నడి రోడ్డు మీద తీసుకెళ్లిన సాంప్రదాయం ఉంటే మరి మహిళని నడి రోడ్డు మీద కర్రతో రేల కొట్టి దళిత బిడ్డని బూతులు తిడితే ఒక దళిత హోంశాఖ మంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు? ఈ పాటికే తాతంశెట్టి నాగేంద్ర గారిని కూడా అట్టే కొట్టుకుంటూ తీసుకెళ్లాలి కదా. అవసరమైతే డీజీపీ జీబులు ఖాళీ లేవు అందుకే నడిపించానని చెప్పాలి కదా. మీరు ఒక దళిత మహిళ, ఇంకొక దళిత మహిళ కష్టం వచ్చింది, మీరు ఒక ఉద్యోగస్తురాల నుంచి రాజకీయంలోకి వచ్చారు, ఆ తల్లి కూడా ఒక ఉద్యోగం చేస్తుంది, మంచిదో చెడ్డదో అన్యాయం జరిగింది అంటూ మీ దగ్గరకు వస్తే న్యాయం చేయకపోగా నడి రోడ్డు మీద కర్రెత్తుకొని కొడతారా? భర్తను విభేదించి బిడ్డను పెట్టుకున్న ఉన్న ఆడబిడ్డ మీ కంటికి తప్పుడుదా? భర్తను విభేదించి ఇతన్ని నమ్ముకొని వచ్చిన ఆడది తప్పుడుదా? అరే మరి హోంశాఖ మంత్రి కూడా భర్తకి దూరంగానే ఉన్నారు కదా, నా ఇబ్బందుల వల్ల నేను దూరంగా ఉన్నానని చెప్పారు కదా, అసెంబ్లీ సాక్షిగా కన్నీటి పర్యంతం ఏడ్చినారు కదా, నా వ్యక్తిగత విషయాల్లోకి పోతున్నారు రోజా గారు అని ఏడ్చినారు కదా. అప్పుడు మీరు మహిళే కదా, మీకు బాధ కలిగింది కదా వ్యక్తిగత విషయాల్లోకి వస్తే. మీరే కారణంగా విభేదం ఉన్నారో, ఆవిడే కారణంగా విభేదం ఉన్నారో, మీరు దళితులు, ఆ బిడ్డ దళితులు, మీకొచ్చినట్టు కష్టం
కన్నీటి పర్యంతమైన మీకు వచ్చిన కష్టం ఈ రోజు మీ కులం ఆడబిడ్డకు వచ్చినప్పుడు మీరు నిలబడి ఉంటే మీరు ఒక రోల్ మోడల్ అయి ఉండేవారు. ఈ రోజు ఆ బిడ్డను పిలిపించలేదు, అతన్ని అరెస్టు చేయలేదు, నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లేదు. ఒక గంజాయి తాగిన బిడ్డలు తెనాల్లో గంజాయి తాగినోడికి హోంశాఖ తెలీదు, పోలీస్ శాఖ తెలీదు, మినిస్టర్ తెలీదు, ఎవరు తెలీదు. అలాంటిది కళ్ళ ముందు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, తనతో దుర్భాషలాడినాడు, తనతో దాడి చేసినాడు. సో దుర్భాషలాడి ఒక పోలీస్ కానిస్టేబుల్ ని దాడి చేసినప్పుడు వాడు మత్తులో ఉన్నాడు, వాడికి ఏం తెలియదు, వాడిని 4 దెబ్బలు వేసినా తప్పులేదు. కానీ నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టినారే. ఒక కానిస్టేబుల్ మీద చెయ్యి వేస్తేనే అంత పెద్ద తప్పు అయిపోయింది. అది నిజంగానే తప్పు, అయినా సరే మత్తులో ఉండి తెలియక చేసిన తప్పే కదా. ఒక పసిబిడ్డలు కదా వాళ్ళు, ఒక దళిత బిడ్డలు కదా. మరి అదే మాదిరిగా ఒక దళిత బిడ్డని కర్రతో రేల కొడుతూ బూతులు తిడుతుంటే మరి ఆ వ్యక్తిని కొట్టడానికి ఈ పోలీసు వాళ్ళకి చేతులు లేగవలేదా? ఆ పిల్ల నన్ను ఎందుకు కొడతారు సార్, కంప్లైంట్ ఇచ్చుకోపో, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోపో. నువ్వు అక్కడే ఉన్నావుగా, ఆవిడ మాట్లాడుతుంది పోలీసు వారితోనే కదా. నువ్వు అక్కడే ఉన్నావుగా, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకునేది ఏంటి అంటే గోడలకి, కుర్చీలకి, బెంచ్లకి చెప్పుకోవాలా? కళ్ళ ముందు ఒక అధికారి ఉన్నావు కదా, సార్ తప్పు సార్, అతను ఇమీడియట్ గా జీబీకి ఇచ్చండి అని అనాలి కదా. ఎక్కించకూడదు. కూటమిలో వారు కదా వారు. కూటమిలో వారైతే తప్పుని కప్పెట్టి కాపాడతారా? ఇదేనా మా అన్న చెప్పింది? తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తల కూడా తెగిపడే చట్టాలు కావాలన్నాడు, రావాలన్నాడు. నన్నైనా నిలదీయండి తల్లి, కాలర పట్టుకొని, మీరు కాకపోతే ఎవరు అడుగుతారు, మీరే హక్కుదారులు అన్నాడు. ఈ రోజు అడుగుతున్నామన్నా, సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయమంటే నువ్వు రెడ్డి కులపోని పెళ్లి చేసుకున్నావు, లేకపోతే నువ్వు రెడ్డి సామాజిక వర్గం అంటూ మాట్లాడారు. ఇది జనసేన తాలూకా మనుషులు ఒక ఆడబిడ్డ గురించి. అరే బాధలో బిడ్డను కోల్పోయిన తల్లి మాట్లాడుతుంది, మనం ఓర్పుగా పడాలా? రాజధాని రైతులు ఎన్ని మాట్లాడినారు? ఈ రోజుకి జగన్ గారి తల్లి చెల్లి ఎన్ని మాట్లాడుతున్నారు? ఉంటున్నారు కదా ఓర్పుగా. అలాని తల్లిని చెల్లిని దుర్భాషలాడినారా? లేదే. ఆయన వరకు ఒకవేళ ఆయన అంటే కోపం వచ్చిందని మిగతా వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చేమో, కానీ ఆయన వరకు ఏం మాట్లాడాడు? మీరు మీకు న్యాయం కోసం వచ్చిన ఆడబిడ్డని ఎలక్షన్ ఓటింగ్ కి వాడుకున్నారే, నాకు న్యాయం చేయలేదని ఆ తల్లి నిలదీస్తుంటే సమాధానం చెప్పకపోగా నేను ఇప్పించినానంటారేంటి కోట్లు? మీరు ఇప్పించినారా? ఇంకా నైలే, అంబేద్కర్ గారికి నేనే చెప్పాను, అందుకే రాసినారు రాజ్యాంగంలో వెసులుబాటు అని చెప్పలా. మీరు కాదు, జగన్ గారు కాదు, చంద్రబాబు గారు కాదు, పోతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి బలమైన చట్టం. ఒక బిడ్డని గనక అన్యాయంగా కోల్పోతే, ఒక ఆడబిడ్డ మీద గనక దాడి చేస్తే, లేదు ఒక దళిత బిడ్డ మీద గనక దాడి చేసి చంపేస్తే ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం, నిలవ నీడ, లేకపోతే భూమి, ఇవన్నీ కూడా కలిపి ఇవ్వాలనేది రాజ్యాంగంలో పొందుపరుచుంది. మీరు దానికోసం పోరాడారా? బెనిఫిట్స్ అడిగింది ఆ తల్లి నిన్ను కాదే, న్యాయం అడిగింది. ఎవరి టైంలో జరిగింది? 18, 19 ఎవరున్నారు స్వామి? చంద్రబాబు గారా? అంత పెద్ద కవాతులో కూడా మీరు ఎక్కడా కూడా పొరపాటును కూడా పొల్లు జారి కూడా మీరు చంద్రబాబు గారిని అనలా. 18, 19లోనే జరిగింది. సాక్ష్యాలు అప్పుడే తారుమారైని, అప్పుడే వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసినారు, అప్పుడే వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేసినారు. ఆ తల్లి నడి రోడ్డు మీద లాగినారు. నీకు ఇతనైనా మొగుడు, 4 మొగుళ్ళు ఉన్నారా, 3 మొగుళ్ళు ఉన్నారా అని అడిగినారు. ఆ తల్లిని బాధ పెట్టినారు. కానీ మీరు అంత ఫ్లోలో కూడా జగన్ ఏం చేసినాడు అంటూ మీరు జగన్నే మాట్లాడుతున్నారు. 18, 19 నిద్రపోయాడా చంద్రబాబు అని అడగడే. అప్పటికి మీరు ఇంకా కలవలేదు కదా, ఇంకా ఇద్దరు విడివిడిగానే ఉన్నారు కదా. అంత విడివిడిగా ఉన్నా ఎంత కలివిడిగా ఉన్నారు స్వామి? ఎక్కడా కూడా నువ్వు చంద్రబాబు గారి గురించి ఒక్క మాట మాట్లాడాల. ఎప్పుడు మాట్లాడాడు? ఎలక్షన్ కి ముందే మాట్లాడు. ఎలక్షన్ తర్వాత చంద్రబాబు గారి గురించి ఒక్క మాట మాట్లాడు. చక్కగానే ఉన్నారు. సఖ్యత చివరిలో ఏదో అరెస్ట్ అయినప్పుడు కలిసినట్టే ఉంది, కానీ మొదటి నుంచి ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంది, ఒక సఖ్యత. దాన్ని ఓటుని చేల్చకూడదని అప్పటి నుంచి పెట్టానన్నారు. అంతకు ముందు నుంచే ఉందేమో తెలీదు మరి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక మహిళ బాధతో అన్న మాటలకి నడి రోడ్డు మీద కొట్టడం, సినిమా ఫ్లాప్ అని ఎవరో ఒక సినిమా చూసినోడు వాయిస్ ఇస్తుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టడం, ప్రభుత్వంలో ఉన్నామని కాళ్ళు ఎగరేయడాలు, కర్రలు పట్టుకొని రోడ్డు మీద రావడాలు, దళిత బిడ్డ మీద దాడి.